ఏమండి ఏమండి ఏం జరిగింది? ఏమైంది? మీలాంటి మనిషి ఒకడు ఈ రూమ్లోకి వచ్చాడండి. అచ్చం మీలాగే ఉన్నాడు. ఏమిటే, నిన్ను భరించడానికి నేను ఒక్కని చాలనా? ఇంకోటి కూడా కావాలా? అదంతా నీ భ్రమ గాని పడక. అంటే నిజంగానే నా భ్రమ అంటారా? 24 గంటలు దయ్యాన్ని తలుచుకుంటే ఇలాంటి భ్రమలే వస్తాయి. సరే, మీరు నా మీద చెయ్యేసి పడుకోండి. ఇందాకేస్తే సరసం కావాల్సి వచ్చిందా అని తింటావు? ఇప్పుడు నేను చెయ్యమంటుంది మిమ్మల్ని సరసాలాడ్డానికి కాదు, నా ధైర్యం కోసం. దీనికేం తక్కువ లేదు, పడుకో. చెయ్యండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్న. ఏం చేస్తున్నావే? కనిపించట్లా? ధూపం వేస్తున్నానండి. నువ్వు ధూపం వేస్తున్నట్టుగా లేదు, ఇల్లంతా తగలబడుతున్నట్టుగా ఉంది. అబ్బా మీరు ఊరుకోండి, మీకు అసలు ఏం తెలీదు. ఏమండి, ఇలా చేస్తే ఇంట్లో ఏమన్నా దెయ్యాలుంటే మొత్తం పారిపోతాయి. శ్రీయాంజనేయం వాటి సంగతి దేవుడెరు గాని ఈ పొగకు మేము హరి అనేట్టున్నావే. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్న, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం. అత్తయ్య ఏంటంజలి, ఎందుకంత కోపంగా ఉన్నావు? మీరు చేసే పనులకి కోపం కాకుండా ఇంకే వస్తుంది? నేనా? ఏం చేశాను? ఇలా మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఈ ఇంట్లో ఎలా ఉండగలవు? అదేంటమ్మా ఎలా అంటున్నావు? ఇంట్లో అందరూ బాగుండాలని పూజలు చేస్తున్నాను, చెడుగాలు ఏమన్నా ఉంటే పోవాలని ధూపం వేస్తున్నాను. మీరు చేసేది చూస్తుంటే పూజలు చేస్తున్నట్లేదు, చేతబడులు చేస్తున్నట్టుంది. అసలే సిరికి ఆరోగ్యం బాలేదు. మీరు ఇలా ఇల్లంతా పొగబెట్టేస్తే తన హెల్త్ ఇంకా పాడవదా? అయ్యో, నాకు ఈ ఆలోచనే తట్టలేదు. సారీలేమ్మా. ఏంటి అంజలి ఇది? అమ్మన్న మాటలకి బాధపడుతున్నావా? తన గురించి నీకు తెలుసు కదా. లేదండి, అత్తయ్య గారు అన్నదాల్లో తప్పే ఉంది. ఇందాక ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను, కానీ తల్లిగా సిరి మీద నాకే ఎక్కువ బాధ్యత ఉండాలి కదా. కానీ కానీ నేనేం చేయాలో, సిరికి ఎలా దగ్గర అవ్వాలో నాకు అర్థం కావడం లేదండి. నన్ను చూస్తేనే దూరంగా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు
నేను ప్రేమతో తనకి ఎలా దగ్గరవ్వాలి? అసలు నాలో లోపం ఉందో తనలో లోపం ఉందో నాకు అర్థం కావడం లేదు. కొన్ని రోజులుగా ఇంట్లో జరుగుతున్న విషయాల వల్ల పాప బాగా డిస్టర్బ్ అయిందన్న విషయం నీకు తెలుసు కదా అంజలి. తనకేదైనా సమస్య వస్తే తల్లిగా తోడుండాలనుకుంటాను, కానీ తన సమస్య నేనే అని తెలిసినప్పుడు నా మనసు ఎంత బాధపడుతుందో మీకెలా చెప్పాలి? సిరి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్న ప్రతిసారి నాకు నాకు చచ్చిపోవాలనిపిస్తుందండి. అంజలి, ఏంటా మాటలు? సిరి చాలా చిన్న పిల్ల, తనకి అర్థమయ్యేలా చెప్పాలి గాని నువ్విలా మాట్లాడితే ఎలా? కావాలంటే సిరికి మనమిద్దరం కలిసి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిద్దాం. అంతేకాని నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతానని మాత్రం ఇంకెప్పుడు అనక అంజలి. నేను తట్టుకోలేను. నిన్నొదిలేసి నేనెక్కడికి వెళ్తాను అర్జున్? నీ చావు ముహూర్తం దగ్గర పడింది అర్జున్. ఏం చేస్తున్నావు? ఈ రోజు నిన్ను చంపి నీ ఆత్మని నా సొంతం చేసుకుంటా. ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. చావరా, చావు. ఇద్దరం కలిసి నరకానికి వెళదాం. చావు. అంజలి వద్దు. ఈ లోకంలో నేను నిన్నెలాగూ పెళ్లి చేసుకోలేకపోయాను. కనీసం కనీసం నరకంలోనైనా ఒకటైపోదాం. చావు. పదంజలి. అరే డాడీ వెళ్ళొద్దు డాడీ, నా మాట విను డాడీ. నేను నీ మాట వినాలంటే నువ్వు మమ్మీతో మంచిగా ఉండాలి. ఉంటావా? నేనుండను, మమ్మీ మంచిది కాదు. చాలే ఆపు. మేము ఒక్కరోజు దూరం అయితే గానీ మా వాల్యూ నీకు తెలీదు. అమ్మా, నువ్వు పాపం చూసుకో. పదంజలి. వద్దు డాడీ, అరే. వెళ్ళొద్దు డాడీ, వెళ్ళొద్దు డాడీ. ఆగమ్మా.
ఒక్కరోజు కాదే, అర్జున్ని శాశ్వతంగా మీకు దూరం చేయబోతున్నాను. అది కూడా కొన్ని గంటల్లోనే.